భక్తుల శతాబ్దాల కల అయిన అయోధ్యలోని శ్రీరాముని భవ్య మందిర నిర్మాణ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన నుంచి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వరకు ప్రధాని మోడీ చేతుల మీదుగానే సాఫీగా సాగిపోయింది. దీంతో హిందువులతో పాటు తటస్థుల ఓట్లను రామాలయ నిర్మాణం మనకు తెచ్చిపెడుతుందని కమలానాథులు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దేశంలో కులపరమైన రాజకీయం ప్రభావం చూపుతున్నప్పటికీ 1980 నుంచి మతపరమైన రాజకీయం సంతరించుకుంది. అందుకు బీజేపీనే తెరతీసింది. ఇక అయోధ్య రామ జన్మభూమిలో రామాలయం నిర్మాణం కోసం ముందు నుంచి ఉద్యమించింది ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, విజయ్ కటియార్, ప్రవీణ్ తొగాడియా, మోహన్ భగవతే వీరంతా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ కు చెందినవారే. 2019 నవంబర్ 9న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో వెంటనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రామాలయం నిర్మాణం కోసం శ్రీ రామ మందిరం తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణం ప్రారంభించారు. మసీదు కోసం వేరే చోట స్థలం కేటాయింపుకు చొరవ తీసుకున్నారు. వేగంగా ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. జనవరి 22న ప్రధాని మోడీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠను శాస్త్రోత్రకంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు ఉన్నందునే ప్రధాని మోడీ హడావిడిగా ప్రాణప్రతిష్ఠ నిర్వహించారని విపక్షాల ఆరోపణలు వెలువెత్తాయి. ప్రాణప్రతిష్ఠను బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశమంతా పండగలా నిర్వహించాయి. ప్రతి ఇంటికి అక్షంతలు పంపిణీ చేశాయి. కలశయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రజలకు రామచరిత్ర మానస్ పుస్తకాలు, పేదలకు బట్టలు పంపిణీ చేశారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజున దేశమంతా వివిధ ఆలయాల్లో ఎల్ఈడి తెరలపై కార్యక్రమాన్ని కమలాదళం ఏర్పాటు చేసింది. దీంతో రామాలయ నిర్మాణ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందని విపక్షాలు విమర్శించాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత రోజు నుంచి వేలాది మంది భక్తులు అయోధ్యను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం బీజేపీకే లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.